నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో రిలయన్స్ 65,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టి అక్కడ 500 బయోగ్యాస్ ప్లాంట్లని ఓపెన్ చేస్తుంది. ఏంటిదో చూద్దాం. జనరల్గా ఏవైతే కొత్తగా ఎలక్షన్స్ అయిపోతాయో కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనకి తెలంగాణ కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు ఎక్కడికెక్కడికైతే అంటే ఏదైతే మంచి కంపెనీలు బ్రాండ్ ఉన్నటువంటివి, గుడ్ విల్ ఉన్నటువంటివి ఇండియాలో అనుకోండి, మల్టీనేషనల్ కంపెనీలు ఆ బ్రాండ్లు ఉన్నటువంటి కంపెనీలతో చర్చలు జరిపి వాళ్ళు ఆ కంపెనీలు ఇక్కడ వాళ్ళ స్టేట్ లో పెట్టుబడులు పెడితే ఆ కంపెనీలతో పాటుగా వాళ్ళ అంటే ఆ యువతకి ఆ స్టేట్ లో ఉన్న యువతకి ఉపాధి లభిస్తుంది అనమాట జనరల్ గా. అయితే ఒకప్పుడు గుజరాత్ లో మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సమిట్ పెట్టేది. ఏంటిది? ఇండస్ట్రీ సమిట్ అనమాట. అంటే ఏంది, ఇండియాలో ఎవరెవరైతే టాప్ రిలయన్స్ లాంటి వాళ్ళు, ఆదాని, టాటా వీళ్ళందరితోటి చర్చలు జరిపి SEZ అంటారు వాటిని, స్పెషల్ ఎకనామిక్ జోన్. మీ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మా స్టేట్లో పెట్టుబడి పెట్టి ఇండస్ట్రీని స్థాపించాలి. వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్, వాటరు, పవరు, ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కూడా ఆ స్టేట్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద కొన్ని ఏళ్ల తర్వాత అంటే అక్కడ యువతకి ఏదైతే డిగ్రీ అనుకోండి, ఏదైతే యువత ఉంటుందో ఎడ్యుకేషన్ అయిపోయినాక వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం డైరెక్ట్ అనుకోండి, ఇండైరెక్ట్ అనుకోండి, లేకపోతే జాబ్స్ పర్పస్ అనుకోండి, ఏదో విధంగా ఆ స్టేట్ లో యువతకి ఉపాధి అవకాశాలు కావాలి. అలానే ఇప్పుడు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిందో వాళ్ళు చర్చలు జరపడం రిలయన్స్ తోటి. రిలయన్స్ ఫస్ట్ గుజరాత్ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళు 65,000 కోట్లతోటి వాళ్ళు స్థాపించడం. అంటే రాబోయే 5 ఏళ్లలో పెడతారన్నమాట ఈ పెట్టుబడి 65,000 కోట్లు. రాబోయే 5 ఏళ్లలో బయోగ్యాస్ ప్లాంట్లు, వీటిని CBG అంటారు, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు, అవి 500 పెడతారు. అయితే దీనికోసానికి 65,000 కోట్లు పెట్టుబడులు అనమాట. ఇది ఏంటిది అంటే క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్ కింద అనమాట. అప్పుడు గుజరాత్ లో ఉండేది, ఇప్పుడు మళ్ళీ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనే వాళ్ళు పెడుతున్నామని చెప్పడం జరిగింది. అయితే ఇది ఎక్కడ పెడతారు మరి? ఈ బయోగ్యాస్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు బాగా ఊళ్ళల్లో అవుతుంది గోబర్ గ్యాస్ ప్లాంట్లు అంటారు, అంటే పేడతోటి. ఇది బయోగ్యాస్. అయితే ఒక్కొక్క యూనిట్ కి 130 కోట్లు పెట్టుబడి. ఇవి ఎక్కడ పెడతారు? బంజర్ భూములు అంటే ఏంది, సాగులో లేనటువంటి ఏవైతే బంజర్ భూములు ఉంటాయో ఆ బంజర్ భూముల్లో వీళ్ళు ఏర్పాటు చేస్తారు. అంటే అది మామూలుగానే ఉంటుంది, ఉపయోగం లేదనమాట ల్యాండ్ బంజర్ భూములు అంటే. అలాంటి భూముల్లో వీళ్ళు పెట్టుబడి పెట్టి దాన్ని చేస్తారు. అయితే దీని ప్రకారము సుమారుగా అంటే పరోక్షంగా అనుకోండి, ప్రత్యక్షంగా అనుకోండి 2,50,000 మందికి ఉపాధి లభిస్తుంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ఈ రిలయన్స్ ఏదైతే ఉందో ఇది రాబోయే 5 సంవత్సరాల లెక్క. ఇది అంటే వీళ్ళ గవర్నమెంట్ ఉన్నంత వరకు అనమాట. ప్రజెంట్ క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్ కి ఏదైతే అనంత్ అంబానీ ఫస్ట్ అనమాట మ్యారేజ్ అయిపోయినాక ఇప్పుడు ఏదైతే ఉద్యోగ కల్పనపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ IT మంత్రి నారా లోకేష్ తోటి ఇది ప్రణాళిక ఖరారు చేయడం జరిగింది. మంగళవారం నాడు మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ వీళ్ళు MOU కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఈ జీవ ఇంధన ప్రాజెక్టులు అనమాట, వీటి కోసం ప్రోత్సాహకాలు ఇవ్వటం అనమాట. అంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫై చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ ఏదైతే పాలసీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఏదైతే జీవ ఇంధన ప్రాజెక్టులు అనమాట దానికి సంబంధించిన ఏదైతే ప్రోత్సాహకాలు ఉన్నాయో వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు ఈ CBG ప్లాంట్ ఏదైతే ఉందో దాని మీద అంటే ఆ మూలధన పెట్టుబడిపై 20% మూలధన రాయితీ ఇవ్వటం, అలాగే ఈ రాష్ట్రం ఏదైతే వస్తువులు అనుకోండి GST అనుకోండి వాటికి మళ్ళీ రియంబర్స్మెంట్ ఇవ్వటం, 5 ఏళ్ల పాటు ఎలక్ట్రిసిటీ మీద సుంకము విద్యుత్ సుంకం ఉంటాయన్నమాట, అవన్నీ కూడా వాళ్ళకి తగ్గించటాలు. అయితే ఇదంతా కూడా పెట్టుబడి ప్రణాళికకి వీళ్ళు ధృవీకరించటం అయిన తర్వాత వీళ్ళు ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ఉద్యోగాల కల్పన అనేది ముఖ్య లక్ష్యం. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే పెట్టుబడి పెడతారో ఉద్యోగాలు అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అంటే దాంట్లో ఏదైతే దానికి సంబంధించినటువంటి అటువంటి ఉద్యోగాలను సృష్టించడం కోసం. రెండోది ఇంధన విధానంలో అనేక ప్రోత్సాహకాలతోటి వీళ్ళు ముందుకు వచ్చామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే
ఏపీలో చాలా చాలా కంపెనీలు పెట్టుబడులకి ఆహ్వానించడం, వాళ్ళు కూడా ఓకే అనటం, రాబోయే రోజుల్లో చాలా చాలా కంపెనీలు పెట్టుబడికి అవకాశం ఉన్నాయి అనేది వాళ్ళు చెప్పడం కూడా జరిగింది అనమాట. దీని తర్వాత ఇవన్నీ కూడా అంటే మనం ఇప్పుడు ఇది ఉంది, ఇదే కాదు టాటా కంపెనీ కూడా మళ్ళీ ఉంది. అది ఇంకొక ఎపిసోడ్లో నేను మీకు ఆ టాటా కంపెనీ ఎంత పెట్టుబడి పెడుతుంది, దాన్ని ఏమేమి పెడుతుంది అనేది చూద్దాం. అయితే మన షేర్ మార్కెట్కి ఏంటిది రిలేటెడ్, అయితే ఎప్పుడైతే రిలయన్స్, టాటా కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయో, పెట్టుబడులు పెడుతున్నాయో, ఎంఎన్సీ కంపెనీలు ఏవైతే వస్తాయో, పెట్టుబడులు పెడతాయో, అంటే రాబోయే రోజుల్లో ఆ కంపెనీలకి గ్రోత్ ఉంటుంది. ఆ కంపెనీలకు గ్రోత్ ఉంటుందంటే మన మార్కెట్లో, షేర్ మార్కెట్లో ఆ షేర్ పెరుగుతుంది అని అర్థం ఇండైరెక్ట్ గా. అందుకని మనం ఏం చేయాలి, ఇదంతా కూడా ఒక విధమైన అంటే అవగాహన కోసం అనమాట మీకు. అయితే ఇదంతా కూడా వీళ్ళు చెప్పటం, 30 రోజుల్లోనే మాట్లాడడం, చర్చలు రావటం, ఓకే అనటం, ఇవన్నీ కూడా అనేది అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంత అంటే వాళ్ళ ఒక్క వ్యాపారం ఎంత వేగంగా చేస్తుంది అనేది ఈ యొక్క ఎంఓయూ చెప్తుంది అనేది చెప్తుంది అనమాట. ఇదన్నీ కూడా 65,000 కోట్ల పెట్టుబడికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ప్లాన్ చేయటం. అయితే దీంతో ఏదైతే వీళ్ళ యొక్క రైతుల యొక్క బంజరు భూములు ఉన్నాయో ఉపయోగం లేకుండా ఉన్నాయి, దాని మీద ఎకరాకు 30,000 రూపాయల వరకు ఇన్కమ్ వస్తుంది అనేది వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏదైతే ఉందో రాష్ట్రానికి మరియు ఆర్థికంగా ఆర్థికేతర ప్రయోజనాలు వస్తాయి అనేది అనమాట, అది కన్ఫామ్. అది తర్వాత మళ్ళీ దీంతో పాటు అంటే జిఎస్టీ కూడా, అయితే విద్యుత్ సుంకం ఏదైతే ఉందో మళ్ళీ 25 ఏళ్ల ఉపాధి కారణంగా మళ్ళీ ఈ పన్నులు ఏవైతే ప్లాంట్లు ఉన్నాయో ఈ 500 ప్లాంట్ల మీద ఇన్కమ్ కూడా వస్తుంది అనమాట. ఇది పన్నుల ద్వారా 57,650 కోట్లుగా రావచ్చు అనేది కూడా అంచనా వేయటం జరిగింది. ఇదంతా రాబోయే 5 ఏళ్లకు అనమాట. ఇక మనం ఏంటిది, ఇవన్నీ కూడా ఎటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం తెలుసుకోవటం వల్ల మన షేర్ మార్కెట్లో ఏ కంపెనీలు ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ పెడుతున్నాయి, ఆ స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ చేస్తుంది, ఇది ఎంతవరకు సేల్స్ పెరుగుతుంది, ఇవన్నీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకొక వీడియోలో నేను మీకు చెప్తాను. ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కూడా బయటకు వెళ్ళి ఈ కంపెనీలు ఉన్నాయి, అవన్నీ రాబోయే రోజుల్లో ఇంకొక ఏవేవైతే లేటెస్ట్ ఉన్నాయో అవి నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇవంతా కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ.